బైబిల్ గ్రంథంలో నాలుక గురించి చాలా స్పష్టంగా రాసుంది. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమట. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఇక్కడ ఏం చెప్పాడు? ఓ తిమోతి, 5 సంగతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాసుల ముందైనా అన్యజనుల ముందైనా నీ మాట జాగ్రత్త అన్నాడు. ఒక వ్యక్తిని క్రీస్తునద్దకు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా? అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు. నీ నోటి మాటలు జాగ్రత్త అని. ప్రియులారా, ఒక మనిషిని కృంగదీసిన మాటలే, ఒక మనిషిని ఉత్సాహంతో నింపిన మాటలేనండి. మొట్టమొదట చెప్పాను, క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా, పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు. నంబర్ 1, అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి.